ముందుగా క్లియర్ 9 ఛానల్ ప్రేక్షకులకు యాజమాన్యానికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ హరీష్, టారో కార్డ్ రీడర్ అండ్ న్యూమరాలజిస్ట్ ని. ఈరోజు కాన్సెప్ట్ ఏంటి అంటే, మీ పుట్టిన తేదీ కనుక 1, 10, 19, 28 ఈ సిరీస్లలో కనుక ఉంటే మీ నేచర్ ఎలా ఉంటుంది, మీ కెరియర్ అండ్ మీరు ఎలాంటి రెమెడీస్ మీరు పాటించాలనేసి తెలుసుకోబోతున్నాం. 1, 10, 19, 28 మీ బర్త్ డేట్ కనుక అది ఏ నెల అయినా కావచ్చు. ఈ డేట్స్ లో కనుక ఉంటే 1, 10, 19, 28 ఇవన్నీ ఏంటంటే సూర్యుడు, దీనికి అధిపతి వచ్చేసి సూర్యుడి రూలింగ్ దీనికి. ఎందుకంటే 1 అంటే సూర్యుడి నెంబరు, 10 అంటే 1 + 10 చేస్తే 1 వస్తుంది సూర్యుడిది, మరి 9 అంటే 1 + 9 చేస్తే 10 వస్తుంది. సో ఇది సూర్యుడిది. 28 అంటే 2 + 8 చేస్తే 1 వస్తుంది, ఇది సూర్యుడిదే నెంబర్. సో 1 అంటే సూర్య నెంబర్. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ లో గనక మీ ఉంటే ఎలా ఉంటుంది అనేసి అంటే, మీ పుట్టిన తేదీ అయితే ముందుగా 1 మీ పుట్టిన తేదీ కనుక 1 ఉంటే ఇది ఒంటరి సంఖ్య. సో ఇది ఒంటరి సంఖ్యగా కనిపిస్తుంది. 1 అనేది సింగిల్ నెంబర్. సో ఇది సింగిల్ నెంబర్ అనేసి అనుకుంటాం. సో ఇది ఎలా అయితే సింగిల్ నెంబరో అంతే పవర్ఫుల్ నెంబర్ అనమాట ఇది 1 అనేది. ఎందుకంటే అన్నిటికంటే ఫస్ట్ వచ్చే నెంబర్ ఏంటంటే 1. సో అందుకంటే అన్నిట్లోనూ ముందుండే సంఖ్య 1 కాబట్టి, సో వీరికి ఏ రంగంలో అయినా కానీ బర్త్ రేట్ 1 అనేసి ఉంటే ఏ రంగంలో అయినా కూడా వీళ్ళు మంచి సక్సెస్ అనేది పొందుతూ ఉంటారు. చాలా అద్భుతమైన సక్సెస్ అనేది వీళ్ళు ఉంటది. ఏ రంగంలో అయినా నెంబర్ 1 గా ఉంటారు వీళ్ళు, 1 లో ఉన్న వాళ్ళు. అండ్ వీళ్ళకి ఎలా అంటే జీవితంపై పాజిటివ్ నేచర్ ఉంటుంది, హార్డ్ వర్క్ చేస్తారు. వీళ్ళు నెంబర్ 1 పొజిషన్ లో ఉంటారు ఈ 1 నెంబర్ లో ఉన్న వాళ్ళు ఎక్కువగా. వీళ్ళకి ఈ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మంచి కీర్తి ప్రతిష్టలు అనేవి వీళ్ళకు ఉంటాయి ఈ 1 నెంబర్ లో ఉన్న వాళ్ళకి. మరి అలాగే 10, 1 అనేది సూర్య సంఖ్య. మరి 0 అంటే 0కి మనం న్యూమరాలజీ పరంగా అంటే వాల్యూ లేదంటారు, అంటే విలువ లేదంటారు. 1 + 0 చేస్తే 1 వస్తుంది. బట్ దాని విలువ అంటే 0కి విలువ లేకపోయినా కానీ, బట్ ఈ నెంబర్ ఏదైతే ఉందో 10 అనే బర్త్ డేట్, సో ఏ మాత్రం దీనికి విలువ అనేది తగ్గదు. ఈ 1 డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఇచ్చేస్తూ, అవన్నీ ఇక్కడ పెడుతూ, దానికి అదనంగా ఏంటంటే వీళ్ళకి చాలా మందికి గాడ్ ఫాదర్ లండ అనేది చాలా వరకు ఈ 10 డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న వాళ్ళకి ఉంటుంది. సో ఆ గాడ్ ఫాదర్ అండ తోటి వీళ్ళు చాలా మంది సక్సెస్ అనేది మరింత సక్సెస్ అనేది మరింత దూసుకెళ్లడం అనేది ఉంది ఈ 10 డేట్ ఆఫ్ బర్త్ లో. అండ్ అందరికి గాడ్ ఫాదర్ సక్సెస్ ఉంటుందా అంటే అలా అని కాదు. అంటే నేను ఎక్కువగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే 100 లో ఒక 40 to 50% మందికి గాడ్ ఫాదర్ సక్సెస్ తో పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి మిగతా శాతం వచ్చేసి స్వయం కృషితో, సొంత హార్డ్ వర్క్ నేచర్ తో పైకి వచ్చిన వాళ్ళు అనేది ఉన్నారు ఈ 10 డేట్ ఆఫ్ బర్త్ లో. బట్ వీరికి ఏంటంటే గుడ్డిగా నమ్మడం వల్ల, సో వీళ్ళు ఏం చేస్తారంటే బ్లైండ్ గా ట్రస్ట్ చేయడం వల్ల వీళ్ళు ఎలా ఉంటారంటే మంచిగా ఎర్న్ చేసుకున్నా, బ్లైండ్ గా ట్రస్ట్ చేయడం వల్ల వీళ్ళకి ఇబ్బందులు అనేవి ఉంటాయి. అండ్ వీళ్ళు మంచిగా ఎర్న్ చేసుకున్నా కూడా, సంపాదించుకున్నా కూడా ఆ సంపద అనేది వీళ్ళకి లేకుండా పోతుంది లాస్ట్ లో. అది ఇక్కడ బ్యాడ్ లక్ ఉంది వీళ్ళకి, ఎవరికి 10 లో ఉన్న వాళ్ళకి. మరి ఇప్పుడు 19 ఏంటి అంటే, మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 19 ఉంటే ఇది 1 అనేది సన్, ఇక్కడ 9 అనేది కుజుడు. 1 అనేది సన్, 9 అనే అతను కుజుడు. సో 1 సూర్యుడు రాజు అనుకుంటే 9 సేనాధిపతి అనుకుంటాం మనం. 1 రాజు అనుకుంటే 9 సేనాధిపతి. సో ఇప్పుడు రాజు సేనాధిపతి ఇద్దరు ఒక దగ్గర కలిస్తే ఎలా ఉంటుంది, అలాగే వీరికి విజయం అనేది ఆ విధంగా చాలా అంత అద్భుతంగా అనేది వీళ్ళకు ఉంటుంది. సో ఏదైనా అదృష్టమే వీళ్ళకి. 19th లో ఉండే వాళ్ళకి ఏదైనా విజయం కన్ఫర్మ్ గా, వద్దన్నా విజయం వస్తుంది వీళ్ళకి. ఆటోమేటిక్ గా వీళ్ళకి మంచి సక్సెస్, ధనము ఇవన్నీ వీళ్ళకి వస్తాయి. వీళ్ళలో చాలా మెంబర్స్ ఏంటి అంటే అదే మంచి సక్సెస్ లో ఉన్నారు. గాడ్ ఫాదర్ హవాతో పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే వాళ్ళ స్వయం కృషితో వాళ్ళు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. అండ్ ఈ 19 లో నేను ఎక్కువగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే రాజకీయాల్లో బాగా రాణించారు వీళ్ళు. 19 లో చాలా మంది రాజకీయాల్లో చాలా అద్భుతంగా వచ్చి చాలా బాగా ఉన్నారు. బట్ నమ్మిన వారి వల్లే వీళ్ళు ఎక్కువగా మోసపోతున్నారు. ఎవరు 19 అనే దాంట్లో ఉన్న వాళ్ళు. అండ్ తర్వాత వీళ్ళకి ఏంటంటే వారి వల్ల మోసపోయి అంత ఇచ్చేసినా ఎక్కువగా ప్రమాదాలకు గురయ్యి, అంటే ఆస్తిపాస్తులు బాగానే ఉంటాయి బట్ లాస్ట్ లో అనుభవించక చాలా అర్లీ ఏజ్ లో చనిపోయిన వాళ్ళు కూడా 19 లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇది 19 ఒక స్వభావం. అండ్ అలాగే 28 అంటే కూడా సన్, 8 + 2 చేస్తే సన్. సో ఇక్కడ ఇది చాలా విచిత్రమైన నెంబర్. ఎందుకంటే
ఎండ్ అనేది ఇక్కడ మూన్ది, అలాగే 8 అనేది శని. మూన్ అండ్ శని అంటే ఇక్కడ ఏంటంటే ఒకరు అదృష్టము ఒకరు దురదృష్టము. సో వీళ్ళకి కొందరిలో ఎంత అదృష్టం అనేది ఉంటుందో అంతే దురదృష్టం అనేది ఇక్కడ 28 లో పుట్టిన వాళ్ళకు ఉంటుంది. స్టార్టింగ్ లో వీళ్ళకి ఎలా అంటే స్టార్టింగ్ లో వీళ్ళ లైఫ్ ఎలా అంటే కెరీర్ పరంగా కావచ్చు, ఏ పరంగా కావచ్చు, స్టార్టింగ్ లో అనేది చాలా ఇబ్బందులు అనేవి ఉంటాయి వీళ్ళకి. బట్ సక్సెస్ అంటే మిడిల్ లో కొంత సక్సెస్ కొంత ఇది అనేది ఇచ్చేస్తారు. బట్ లాస్ట్ కి వచ్చే లోపు మరీ అదే ఇబ్బందులు అదే దరిద్రంతోనే వీళ్ళు ఈ లైఫ్ ఎండ్ చేయడం ఇక్కడ ఈ 28 లో చూస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఏ రంగంలో అయినా కానీ రావచ్చు ఏంటంటే చేదు అనుభవాలు వ్యక్తం అవుతుంది ఎదుర్కొంటున్నారు వీళ్ళు. ఎందుకంటే 28 వల్ల 28 అనేది శని యాడ్ అవుతుంది కాబట్టి 3 శని యాడ్ అవుతుంది కాబట్టి సో దీని వల్ల స్టార్టింగ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మిడిల్ లో కొంత సక్సెస్ అనేది ఉంది వీళ్ళకి, పొలిటికల్ గా కావచ్చు, కెరీర్ పరంగా. సో ఫ్యూచర్ అనేది కొంతవరకు కొంత బ్రైట్ గానే ఉంది. ఎంతైతే బ్రైట్ గా ఉందో అంతే ఇబ్బందులు అనేవి ఉన్నాయి అట్ లాస్ట్ వీళ్ళకి. అలాగే ఏంటంటే రెండు కలడం వల్ల మ్యారేజ్ లైఫ్ లో ఎలా ఉందంటే భార్యను కోల్పోవడం అండ్ పెళ్లిలో మ్యారేజ్ లైఫ్ లో ఇష్యూస్ ఇలా 28లో వాళ్ళకి ఉన్నాయన్నమాట. 28 డేట్ ఆఫ్ బర్త్ లో వాళ్ళకి ఎక్కువగా నేను చెప్పింది ఏంటంటే బేసిక్ జనరల్ నేచర్స్ ఇప్పుడు వీళ్ళు ఇవన్నీ. సో వీళ్ళు ఏం చెయ్యాలి అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న వాళ్ళు వీళ్ళకి సూర్యుడు ఉదయించే దిక్కు తూర్పు చాలా అనుకూలం. సో ఏవైనా కానీ వీళ్ళు తూర్పు దిక్కున తూర్పు అనుకొని చేస్తే వీళ్ళు హౌస్ తీసుకున్నా తూర్పు సైడ్ తీసుకోవడం, ఏదైనా తూర్పు దిక్కు ప్రయాణాలు, ఏదైనా కార్యాలు జరిగినా ఏం జరిగినా తూర్పు సైడ్ కూర్చోవడం. సో ఈ విధంగా వీళ్ళకి తూర్పు అనేది మంచి సక్సెస్ అనేది వీళ్ళకి ఇస్తుంది. అలాగే వీళ్ళ డ్రెస్సెస్ ఎలా ఉండాలంటే లైట్ కలర్ ఆరెంజ్ లో అంటే లేత ఆరెంజ్, లేత పసుపు. సో ఇలా డ్రెస్సెస్ కానీ ఏదైనా కానీ ఈ రంగులు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఎన్టీఆర్ డేట్ ఆఫ్ బర్త్ కూడా సీనియర్ ఎన్టీఆర్ గారు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇదే దీంట్లో ఉంది. ఆయన పార్టీ స్థాపించినప్పుడు ఆయన ఎన్నుకున్న జెండా కలర్ వచ్చేసి తెలుగుదేశం పార్టీ కలర్ వచ్చేసి పసుపు. దాని వల్లనే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అనేది అంత పైకి వచ్చింది. ఎన్టీఆర్ గారు సీనియర్ ఎన్టీఆర్ డేట్ ఆఫ్ బర్త్ పరంగా ఆయన ఎంచుకున్న రంగు ఏంటంటే పసుపు. సో అందువల్ల ఆయనకు బాగా అద్భుతమైన సక్సెస్ ఇస్తుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ నేను రీసెర్చ్ చేసిన దాంట్లో. కావున మీరు పసుపు, లేత ఆరెంజ్, లేత పసుపు ఇవి మీకు బాగుంటుంది. అలాగే మీరు ఏం చేయాలంటే ఉదయాన్ని సూర్యుని దర్శించడం, అలాగే మధ్యాహ్న సూర్య దర్శనం, ఈ రెండు మీకు మంచి పాజిటివ్నెస్ అనేది ఇస్తుంది మీ లైఫ్ లో. అలాగే మీకు కలిసి వచ్చే ఏంటంటే పసుపు కానీ లేదా కెంపు రత్నం కానీ ఒక గోల్డ్ రింగ్ లో పెట్టుకొని ఒక ఆదివారం మీరు ధరిస్తే ఉంగరపు వేలికి, రైట్ హ్యాండ్ ఉంగరపు వేలికి గోల్డ్ రింగ్ లో కెంపు లేదా పసుపు రత్నం చాలా మంచి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. అలాగే మీకు కలిసి వచ్చే డేస్ ఏదైనా అంటే ఏ రోజు మీరు వర్క్ అనేది చేస్తే ఎలా ఉంటుందని మీకు కలిసి వచ్చే అదృష్టమైన రోజులు ఏవంటే ఆదివారం, సోమవారం, బుధవారం, గురువారం. ఈ డేస్ మీకు కలిసి వస్తుంది, బాగా అద్భుతమైన సక్సెస్ అనేది ఇస్తుంది ఏ పనులైనా మీరు ఈ డేస్ లో పెట్టుకుంటే. అలాగే మీకు కెరీర్ పరంగా వచ్చేసి ఎలా ఉంటుందంటే చాలా మందికి ఈ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న వాళ్ళు కెరీర్ ఎటు సైడ్ ఫోకస్ చేసుకోవద్దంటే పొలిటికల్ గా లేదా ఎంటర్ప్రీనియర్, మంచి ఎంటర్ప్రీనియర్స్ కూడా ఈ బర్త్ రేట్ లో ఉన్నారు. అలాగే గవర్నమెంట్ కూడా మంచి సక్సెస్ అనేది ఇస్తుంది గవర్నమెంట్ సైడ్. అలాగే మెడికల్ సైడ్ కూడా చాలా మంచి సక్సెస్ అనేది ఇస్తుంది. అలాగే కళారంగం కూడా మంచి సక్సెస్ అనేది ఇస్తుంది ఈ డేట్ ఆఫ్ బర్త్ లో వాళ్ళకి. సో మీరు ఎవరైతే ఈ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్నారో నేను చెప్పింది ఏంటంటే బేసిక్ నేచర్స్ చెప్పాను అనమాట. అంటే ఇంకా చాలా వరకు ఉంది, జస్ట్ బేసిక్ గా మీకు ఇచ్చాను. సో మీరు ఇవి చూస్ చేసుకుంటే మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.